హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు నేను ఈజీగా అయిపోయే పచ్చి కొబ్బరి పుట్నాల చట్నీ చూపిస్తానండి. ముందుగా ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీ రుచికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కొంచెం నూనెలో ఫ్రై కావాలి పచ్చిమిర్చి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఈ వేయించిన పచ్చిమిర్చి కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. దీన్ని మీకు తగినంత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇందులోనే ఆయిల్ ఉంది కదండి, పచ్చిమిర్చి వేయించింది. దాంట్లోనే మనం పోపు వేసుకుందాము. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఈ పప్పు కొద్దిగా ఫ్రై కావాలండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, దోశలోకైనా ఇడ్లీకైనా. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అయ్యాక మనం చట్నీలో వేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ పోపు మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చట్నీ రెడీ. ఈ చట్నీ పెసరట్టుకైనా ఇడ్లీకైనా అన్నిటికీ బాగుంటుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్